దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఉదయకాలమే ప్రభుని వేకుని ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన స్తుతించి ఆరాధించి ఇట్టి విధంగా వాక్య పరిచర్య కొరకు మనం మన హృదయాలను సిద్ధపరచుకుని వాక్యం ధ్యానించడానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త ధ్యానం చేస్తున్నాము. 8 అధ్యాయాలు నిన్నటితో ముగించాము. ఈ దినము 9వ అధ్యాయము ప్రారంభిస్తున్నాము. మొదటి వచనము. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన అంతకుముందు చూస్తే 8వ అధ్యాయం అంతా కూడా యూదులకి ప్రభుకి గొప్ప సంభాషణ కలిగినట్లుగా మనము చూచాము. సంభాషణలో ప్రభు మరి తండ్రి మహిమ పరుస్తూ మరి తండ్రి వాడను నేను, తండ్రి యొద్ద దిగి వచ్చిన వాడను నేను, నేనే సత్యము మరి నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. అసలు నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అని మరి ఆయన సవాలు చేస్తూ, నేను నా మహిమ వెదకటానికి రాలేదు, తండ్రి మహిమను వెదకటానికి వచ్చానని ఆయన మాటలన్నీ మరి మాట్లాడినట్లుగా 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగునని ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూడగలము. 9వ అధ్యాయము చూసినట్లయితే ఆయన మార్గమును పోవుచుండగా ఆ సమయంలో ఆ సందర్భంలో అవన్నీ కూడా సమాజ మందిరము, ఆ కపెర్నహూము, ఆ ప్రాంతంలో ఆ యొక్క సంభాషణలన్నీ జరుగుతూ వచ్చినాయి. మరి ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఆయన మార్గమును వెళుతున్నాడంట. వెళుతున్నప్పుడు అక్కడ జరిగిన మరి తారసపడిన ఒక వ్యక్తి గురించి రాయబడింది ఇక్కడ. పుట్టు గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీరిని కన్నవారా అని ఆయనను అడగగా, వాడు మరి అక్కడ అడుక్కుంటా ఉన్నాడు. మరి ఏ స్థితిలో ఉన్నాడో వాడు పుట్టి గుడ్డివాడుగా ఉన్నాడు. మరి ఒక వ్యక్తి, మరి ఆ వ్యక్తి మీద మనం ఎవరికైనా బాగలేదంటే మనం ఏం చేస్తాం? అడుక్కున్న వాళ్ళ మీద జాలి కలుగుద్ది. వాళ్ళు చూడగానే, వాళ్ళ దుస్థితి చూడగానే జాలి కలిగి వాళ్ళకి ఏదో మనకున్న దాంట్లోంచి ₹1 ₹10 ఏదో మనకు ఆ సమయంలో మనకు తోచుబడైన దాన్ని మనము అతనికి సహాయం చేస్తాం. మరి ఇక్కడ పుట్టుగుడ్డు వాడిని చూచి శిష్యులకు ఒక చాలా వింతైనటువంటి ఆలోచన వచ్చింది. అతను గుడ్డివాడుగా పుట్టటంలోనే గుడ్డివాడుగా పుట్టడానికి అతడు పాపం చేశాడా, అతని కన్నవారు పాపం చేశారా? లోకంలో మరి సాధారణంగా ఇటువంటి అనుమానం వస్తుందండి. ఎవరికైనా కష్టాలు కొన్ని బాధలు రాగానే, అబ్బా వీళ్ళు ఏం పాపం చేశారో, వీళ్ళు ఏ విధంగా జీవించారు, అందుకే వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయని మరి మాట్లాడతారు. సాధారణంగా జరిగేది అదే. ఎవరికైనా పరిస్థితి బాగలేదు అంటే మరి ఖచ్చితంగా ఇది పాపానికి సంబంధించిన హేతువని అనేక మంది మాట్లాడతారు. నిజంగానే పాపం వలన రోగాలు, పాపం వలన శాపాలు, పాపం వలన దారిద్ర్యము, పాపం వలన మరణము వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగానే ఒక వ్యక్తి మరి తన జీవితంలో మరి ఇక పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేకుండా ఉన్నాడంటే అది ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. నిరంతరము ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, నిరంతరము కూడా ఒకళ్ళు అతన్ని నడిపించాలి. మరి అతను మరి జీవిత కాలం అంతా ఏ పని చేయకుండా నిస్సహాయ స్థితిలో ఆ యొక్క గుడ్డితనంలోనే అక్కడ కూర్చొని ఉండాలి. హల్లెలూయా. అటువంటి వ్యక్తి మీద జాలి పడకుండా శిష్యులు వేస్తున్న ప్రశ్న, ఇతను పాపం చేస్తాడా, ఇతను కన్నవారు అంటే అతను పాపం చేయటానికి పుట్టినప్పుడే గుడ్డివాడుగా పుట్టాడు. ఇంకా అతడు ఏం పాపం చేస్తాడు? అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు పాపం చేస్తాడా? నిజంగానే మానవులు అసలు వాళ్ళకి వచ్చే ఆలోచనలు, వాళ్ళు వేసే ప్రశ్నలు ఎదుటి వారిని ఎంత తీవ్రంగా గాయం చేస్తాయో కొన్నిసార్లు అర్థం కాని విధంగా మాట్లాడతారు. ఇక్కడ పుట్టిగుడ్డు వాడితో ఈ మాట చెప్తే వీళ్ళు బయట వెళ్తూ వెళ్తూ ఈ సంభాషణ జరుగుతా ఉంది. ప్రభు మరి ఆ మాటలు విన్నాడు. విన్న తర్వాత ఆయన ప్రతిస్పందించాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాడు, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని. హల్లెలూయా.
పాపం అతన్ని ఒక పాపిగా చూస్తూ, మరి ఇక్కడ శిష్యులు అతని వైపు అసలు చూడకూడదు అన్నట్లుగా తమ చూపులు కూడా అతని మీద పెట్టనట్లుగా, పెట్టలేనంతగా వాళ్ళు ఈ యొక్క దీర్ఘమైన ప్రశ్న వేస్తున్నారు. వీడు పాపము చేశాడా? వీడిని కన్నవారు పాపం చేశారంటే ప్రభు అంటున్నాడు, ఎవ్వరూ పాపం చేయలేదు, అతను చేయలేదు, అతన్ని కన్నవారు మరి పాపము చేయలేదు. కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వాడు గ్రుడ్డి వాడుగా పుట్టెను. హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఒక పర్పస్ ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మరి తన క్రియలను మరి బయలుపరచటానికి, ఒక గొప్ప మహత్తరకరమైన స్వస్థతను, అద్భుతాన్ని చేయటానికి ఎప్పుడో అనాది కాలంలో నిర్ణయించి ఇతను గుడ్డివాడుగా పుట్టాడని ప్రభు చెప్తున్నాడు. వాడితే ఎవ్వరూ పాపం చేయలా, దేవుని క్రియలు అతని యందు, అతని ద్వారా ప్రత్యక్షపరచబడికి వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా. కదా, పాపము వలన వచ్చే హేతువు కాదు, ఇదొక అద్భుత కార్యంగా దేవుడు ఒక అద్భుతాన్ని ఇతని పక్షాన చేయటానికి, ఆ దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటానికి ఇతడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. ఇక్కడ ప్రభు గుడ్డితనానికి వెలుగుకి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. అంటే గుడ్డివాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో, రాత్రి ఒకవేళ వెలుగు లేకపోతే ఆ చీకటి ఎలా ఉంటుందో ఆ స్థితి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేదు. రాత్రి కాలం మనం ఏం చేస్తామండి? నిద్రపోతాం, నిద్రలో సేద తీరుతాము కదా. మరి నిద్రలో మన యొక్క శారీరక బలహీన అంతా వెళ్ళిపోద్ది, సేద తీరినట్లుగా అయిపోద్ది. రాత్రి పూట ఏదైనా పని చేయాలంటే కూడా పని చేయలేం. ఒకవేళ మనకి ఇప్పుడు వెలుగు, కరెంట్ ఉంది గనక పని చేస్తా ఉన్నాము. పాత కాలంలో ఇంత మరి మరి ఈజీ సాధనమైన కరెంట్ ఆ దినాలలో వారికి లేదు. వెలుగిలా స్విచ్ వేయగానే మన గృహంలో మరి యొక్క బల్బులు వెలిగినట్లుగా ఆ పరిస్థితి వాళ్ళకి లేదు. మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. మరి ఆయన అసలు ఆ బాధ్యతను ఎంతగా గుర్తెరిగాడంటే, నా మీద ఒక బాధ్యత పెట్టబడి ఉన్నది, నన్ను పంపిన వాడు ఒక కమిషన్ చేసి నన్ను పంపించాడు కనుక ఈ యొక్క పగలు ఎంత సమయం ఉందో, ఆ చీకటి మరి ఆ కమ్మక ముందే మరి ఆ యొక్క ఆ పగలున్నంత వరకే నేను పని చేయాలి, దేవుని క్రియలు చేయుచుండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను కూడా అవకాశం ఉన్నంత వరకు దేవుని కొరకు వాడబడాలండి. మరి వాక్యం చెప్పుట, పాటలు పాడుట, యెహోవా పరిశుద్ధుడిని మరి కొనియాడట, మరి ప్రార్థన చేయటే కాదండి. మన సంఘాలలో మనము వారిని ఉజ్జీవపరచటానికి, వారిని మేల్కొల్పటానికి, మనం పొందిన అభిషేకాన్ని వారిలో చొప్పించటానికి మన వంతు మనం ప్రయాసపడాలి. మన గృహాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మలో చైతన్యవంతులైనట్లుగా మనం ప్రయత్నించాలి. పగలు ఉన్నంత వరకు మనకు టైం ఇవ్వబడినప్పుడే ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇరుగు వారితో, పొరుగు వారితో, రక్త సంబంధులతో ఈ యొక్క దేవుని గురించిన సంభాషణ చేస్తూ, దేవుని గురించి మాట్లాడుతూ, మరి లేకుంటే మరి దేవుని యొద్దకు వారిని తీసుకొని వస్తూ, మరి అట్టి విధంగా పరిచర్యలు పాలి భాగస్థులై ఉండాలి. మన అవకాశం వచ్చిన చోటల్లా వారిని దేవుని వైపు నడిపించటానికి, క్రైస్తవులై ఉండి కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయిన, ఆదరణ లేకుండా ఉన్నవారు, ఒంటరితనంతో ఉన్నవారు, ఇంకను అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు, వీరందరి కొరకు పగలున్నంత వరకు, పగలు మరి ఎంత సమయం ఉందో ఆ సమయం అంతటిలో దేవుని క్రియలు నేను ఇచ్చాలని ప్రభు చెప్తున్నాడంటే, ఆయన రక్తంలో కనబడి ఆయన ప్రాణమని క్రయ ధనము చేత విమోచించబడిన మన మీద కూడా ఈ బాధ్యత పెట్టబడి ఉన్నదండి. నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. అంటే ఈ లోకానికి నేను ఎలా వచ్చానంటే వెలుగుగా వచ్చాను. ఈ లోకంలో నేను ఉన్నంత కాలము
లోకానికి వెలుగును. కానీ మనుషులు గ్రహించట్లా. ఎందుకు? వారి క్రియలు చెడ్డవైనందువలన 3:19లో మనము ధ్యానించాము. ఆ యొక్క క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ద్వేషించారంట. మరి ఆ చీకటినే కోరుకున్నారంట. మరి ఆ చీకటి జీవితమే, చీకటిలోనే మగ్గిపోవాలను. పుట్టుగుడ్డువాడి పరిస్థితి, వాడికి ఏమీ కనిపించదు. కళ్ళ ముందు చిమ్మ చీకటి ఉంటది. వాడు చెవి ఆధారంగా, చెవి ధ్వని ఆధారంగా వాడి జీవితం కొనసాగింప చేస్తాడు గాని వాడి కళ్ళ ముందు అసలు ఏమీ కనిపించదు. మన కళ్ళు మూసుకోండి, ఒకవేళ లైట్ ఆపేసి కళ్ళు మూసుకోండి, అసలు ఏమీ కనపడదు. కానీ మన లోపల ఒక ఆత్మ దీపం ఉందండి. పరిశుద్ధాత్మ అభిషేకము దీపం ఉంది గనక మన కళ్ళు మూసుకున్న వెంటనే ఒక క్షణం అది మరి అది చీకటిగా ఉండొచ్చు కానీ మన కళ్ళు మరి కాంతిమయమైనట్లుగా వెలుగుతూ నిండినట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, లోకములో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగును. ప్రభు నీలో నాలో ఉండకుంటుండగా మనము కూడా వెలుగై ఉండామండి. మనము కూడా వెలుగై ఉన్నాము. ఎలా ఉన్నాము? మత్తయి సువార్త 5:14లో మరి ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నాడు. ప్రసంగం చేస్తూ చేస్తూ ఆయన మరి మానవులు మరి క్రీస్తును అంగీకరించిన వాడు, ప్రభువుని మరి పొందుకున్న వాడు ఎలా ఉన్నాడంటే ఈ లోకానికి ఒక వెలుగుగా ఉన్నాడని ప్రభు అక్కడ మాట్లాడతాడు. నిజంగా మనము ఎంత ధన్యులమండి. మనము కూడా లోకానికి వెలుగై ఉన్నామంట. ప్రభుతో పాటుగా ప్రభు లోకానికి వెలుగు, ఓకే, నో డౌట్. ఆయన వెలుగుమయమైన దేవుడు. ఈ లోకంలో వెలుగు సృష్టించిన వాడు. వెలుగు కమ్మని పలకగా ఆయన నోటి మాట శక్తిగా వెలుగు కలిగింది. ఆ చీకటిని వెలుగును ఆయన వేరుపరిచాడు. మరి ఆయన నేనే మరి లోకానికి వెలుగునని చెప్పాడు. అంతేకాదు, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మీరు మరి మీ కొరకు నేను లోకానికి వెలుగునని చెప్పిన ప్రభు నిన్ను నన్ను కూడా వెలుగుమయంగా చేశాడండి. 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. హల్లెలూయా. దీపమును వెలిగించి మనుషులు కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనమేమై ఉన్నామండి? ప్రభు లోకమునకు, ఈ లోకలున్నంత కాలం లోకానికి వెలుగంటే నీవు నేను కూడా వెలుగు అని రాయబడిందండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అబ్బాబా, ఎలా అంట? కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే ఉన్నామంట. అబ్బా, నిజంగా ఈ మాటలు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు మన హృదయంలోకి సూటిగా, మన హృదయంలోకి వెళ్ళిపోయి పెనట్రేట్ చేసి నిజంగా అవి మనలో స్థిరపరచబడతాయి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే ఉన్నారు, ఆ దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వల్లే ఉన్నారు కదా. నీవు నేను కూడా వెలుగై ఉన్నామంటే అనేక మందిని వెలిగించి ఆ దీపస్తంభం మీద, ఎత్తైన స్థలం మీద పెట్టబడిన అందరికీ, గృహంలో అందరికీ కాంతి ఇచ్చేటువంటి ఆ దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె మనం ఉన్నామండి. హల్లెలూయా. ప్రభు వెలుగై ఉన్నాడు, నీవు నేను కూడా వెలుగై ఉన్నాము. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి. హల్లెలూయా. ప్రభు ఇక్కడ స్వస్థత చేయటానికి మరొక నూతన విధానం వాడుతున్నాడు. మరి ఆయన దగ్గరికి జన సమూహాలు వచ్చారు. వారందరినీ కూడా మరి మీద చేతులుంచి ప్రార్థించాడో, మరి లేకుండా దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు ఎటువంటి ప్రార్థన చేశాడో మనకు తెలియదు. కానీ ఆయన పబ్లిక్ మినిస్ట్రీలో సమూహాలు సమూహాలు స్వస్థపరచబడినాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, పుట్టి గుడ్డివాడి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు మరి మరి ఆయన జ్ఞాన మరి దానిలో నుంచి, ఆయన కలిగి ఉన్న జ్ఞాన అవగాహనలో నుంచి మరి ఆయన మరి ఏది ఆ గుడ్డితనం పోవాలంటే ఏమి చేస్తూ పోతుందో, ఏమి చేస్తే మరి అది అతను ఆ గుడ్డితనం నుంచి విడిపించబడతాడని ప్రభు ఎరిగిన వాడై ఆయన ఏం చేస్తున్నాడు? తన యొక్క ఉమ్మిని నేల మీద వేస్తాడంట. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ప్రభు తన లోపల నుంచి వచ్చే ఆ ఉమ్మి వేసి ఆ యొక్క భూమి మీద, ఆ నేల మీద
ఉమ్మితో బురద చేసి ఆ యొక్క ఉమ్మి ఆ యొక్క మట్టి ఎంతవరకు కలిసినది బురదగా అయిపోయిందని ఏదైనా నీళ్లు మనము వేసి బురద మట్టిని కలిపినప్పుడు అది బురదగా మారుద్ది కదా. ఇక్కడ ప్రభు యొక్క ఉమ్మితో ఆయన బురద చేశాడంట. వాని కన్నుల మీద బురద పూసి వాడు ఎక్కడున్నాడంటే ఎక్కడో కూర్చుని ఉన్నాడు కదా. వాడు గుడ్డివాడు అడుక్కుంటున్నాడు, మరి ఏ స్థితిలో ఉన్నాడు వాడైతే మరి నుంచొని ఉండడు, కూర్చొని ఉండొచ్చు. మరి సాధారణంగా మనం ఆలోచిస్తే ప్రభువు అతని యొద్దకు వెళ్ళి అతని కన్నుల మీద బురద పోసి, హల్లెలూయా, అంటే ప్రభు కూడా ఇతని ఎదుట కూర్చున్నాడేమో, కూర్చొని ఆ ఉమ్మి వేసి ఆ ఉమ్మిని ఆయన మరి అది బురదగా చేసి అతని కళ్ళ మీద రాశాడేమో కదా. లేకపోతే ప్రభు అజానుబాహుడు ఎంతో పొడుగ పొడుగు ఎత్తరైన వాడు వంగాల్సి వచ్చేది. ప్రభు కూడా అతని ఎదుట కూర్చొని ఈ కార్యం చేశాడేమో మరి. అట్టి విధంగా అతని కన్నుల మీద బురద పూసి వాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, అతనికి ఒక కమిషన్ చేస్తా ఉన్నాడు. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడు అని అర్థము. హల్లెలూయా. నువ్వేం చేస్తావంటే కోనేరు ఉంది కదా, సిలోయం అనే కోనేరు ఉంది కదా, అక్కడికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, మరి నీకు ఆ కంటి చూపు వచ్చేస్తుంది. ఆ సిలోయం అనే మాటకు అర్థం ఏంటంటే మరి అది పంపబడిన వాడు, దేవుని చేత పంపబడిన వాడు, ఒక స్వస్థత పొందుకోవడానికి ప్రభు చేత ఏర్పరచబడి పంపించబడిన వాడు. హల్లెలూయా. ఈ పుట్టిగుడ్డు వాడికి ఒక బిరుదు వచ్చేసిందండి. ఏంటి ఆ బిరుదు? పంపబడిన వాడు. హల్లెలూయా. మన గుడ్డితనం పోగొట్టుకోవాలంటే ప్రభు చూపించిన మార్గంలో మనం నడవబద్దులమైన మనము లోకంలోకి ఎందుకు పంపించబడుతున్నామంటే ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి కదా. ప్రభు శిష్యులు ఏర్పరచుకున్నప్పుడు వారిద్దరిద్దరినిగా వారిని జతపరిచి వారిని పంపించాడు. వారి ఎక్కడికి పంపించాడు? మీరు వెళ్ళండి ఫలానా చోటుకు వెళ్ళి మరి మీరు వారిని పంపించాడు. ఒక పని, ఏం పని అది? దయ్యాలు వెళ్ళగొట్టే పని, తర్వాత స్వస్థతలు చేసే పని, సువార్త ప్రకటించే పని వారికి అప్పచెప్పి వారిని పంపించాడు. ఇతను కూడా ఒక చీకటి నుండి వెలుగులోకి రావటానికి తన జీవిత కాలం అంతా అంధకారంలో ఉన్న జీవితము వెలుగులోకి రావటానికి పంపబడినగా ఉన్నాడు. మరి అతడు వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు గుడ్డితనం నుంచి బాగు చేయాలంటే ఏ వ్యక్తి వల్ల వద్దండి, కేవలం సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికే సాధ్యము. అతను పుట్టుట అతను పాపము కాదు, అతని తల్లిదండ్రుల పాపము కాదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే అతను గుడ్డివాడుగా పుట్టాడు. అంటే ఇలాగున ప్రభు వచ్చి ఈ స్వస్థత ప్రకటించడానికి మరి ఎన్నో దినాల ముందు మరి ఆ ప్రభు ఎప్పుడు నిర్ణయించి వాటిని రాయించి పెట్టాడు. కానీ ఇక్కడ ఆ కార్యము జరుగుతున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. ప్రవచించబడిన ప్రవచనాలన్నీ ఒక నెరవేర్పులోకి వస్తున్నాయి. అంతేకాదు ప్రభు ఏది మానవాళి ఎడల ఉద్దేశించిన సంగతులు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా. మన ఎడల కూడా ప్రభు అసలు ఎన్నో ఉద్దేశాలు కలిగి మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాడండి. మనం అనుకుంటాము కొన్నిసార్లు మనకున్న కష్టాలు నష్టాలు, ఈ ప్రార్థనలకి జవాబు డిలే కావటం ఇదంతా చూసి అయ్యో ప్రభు అసలు నేను పట్టించుకుంటున్నాడో లేడు, ప్రభు దృష్టిలో అసలు నేను ఉన్నానో లేదు, ఇక ఈ విధమైన మీమాంస, ఈ విధమైన నెగిటివ్ థాట్స్ మనకొస్తాయి. కానీ ప్రభు నీ ఎడల నా ఎడల కృప కలిగిన వాడై ఉన్నాడండి. మనని ఆత్మలో ఎంతగా వెలిగింప చేస్తున్నాడంటే ఎక్కడెక్కడ ఆ వెలుగు పడకుండా ఇంకనూ చీకటి వరే మనం ఉన్నాము. ఆ చీకటి మరి ఒకవైపు వెలుగు ఒకవైపు చీకటి ఉన్నట్టుగా ఒకవేళ మన జీవితంలో ఒకవైపు చీకటి ఉన్న పరిస్థితున్నా కూడా ప్రభు దాన్ని కంప్లీట్ గా వెలుగుమయంగా చేస్తా ఉన్నాడు. వీడు వెళ్ళి కడుక్కుని చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. పుట్టి గుడ్డి వాడుకున్న అంధకారము తొలగిపోయింది, ఆ చీకటి తొలగిపోయింది, ఆ తడువులాడే పరిస్థితి తొలగిపోయింది, ఎదుటి వారి మీద ఆధారపడే పరిస్థితి తొలగిపోయింది. తనకై తానే మరి చూపు గలవాడై వచ్చెను. హల్లెలూయా. మరి అతను వచ్చినప్పుడు కాబట్టి పొరుగువారును
వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది ప్రభు ఇక్కడ అద్భుతం చేశాడు. ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆ మార్గాన్ని వెళ్ళుచుంటుండగా ఆ గుడ్డివాడు తారసపడ్డాడు. మరి ఆయన వంతుగా మరి ఆయన అతనిని స్వస్థపరిచాడు. ఇతనికి ఇక సిలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. ప్రభు అక్కడి నుంచి దాటిపోయాడు. దాటిపోయిన తర్వాత ఇతను ఈ చూపు గలవాడై ఇంటికి వస్తే ఈ ఇరుగువారు పొరుగువారు మరి అంతకుముందు అతన్ని భిక్షకుడని చూచిన వారు మరి వీరందరిలో కూడా ఒక కలవరం కలిగింది. వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనేది వీడేని కొందరును వీడు కాడు వీని పోలిన మరొకడని మరికొందరును అనేది వాడైతే నేనే అనెను. హల్లెలూయా. ఇక్కడ గొప్ప కన్ఫ్యూజన్ వచ్చిందండి. కొందరేమో ఈ పుట్టి గుడ్డివాడు బాగు చేయబడ్డాడు చూస్తున్నాడంటే వీడే వీడే అంటే, ఇంకొకరేమో కాదు కాదు వీడిని పోలిన ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడు పుట్టి గుడ్డివాడు వీడు కాదని, వీడు కాదు అతను ఇతను ఒకటి కాదని వారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారు అడుగుతున్నారు, మొట్టమొదటిగా వాడు ప్రశ్నలు వేస్తున్నారు. నీ కన్నులు ఎలాగు తెరవబడినని వానిని అడుగగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందుతున్నాను. ఇక్కడ అతను ఉన్నది ఉన్నట్లుగా తూచా తప్పకుండా ఏమి జరిగిందో ప్రభు గురించిన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అయ్యా నా కన్నులు తెరవబడటానికి కారణము ఒక మనుష్యుడు, ఆయన పేరు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద ఆయన మరి ఇట్టి విధంగా బురద పూయట ద్వారా నేను సిలోమేకి వెళ్ళి కడుక్కొనట ద్వారా నేను స్వస్థత పొందాను. వారు ఆయన ఎక్కడని అడుగగా వాడు నేను ఎరుగనను. మరి ప్రభు తన కార్యం చేశాడు, అతన్ని స్వస్థపరిచాడు, తన మార్గాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను ప్రభు యొక్క స్వరం విన్నాడే గాని ప్రభుని చూడల. అవునా కదా? ప్రభు పేరు విన్నాడు, యేసు అనే పేరు విన్నాడు గాని ప్రభుని చూడల. అందుకే అతను ఏం చెప్తున్నాడు, నేను ఎరుగనను. అంతకు ముందు గుడ్డివాడై ఉండినని వారు అంతకు ముందు గుడ్డివాడుగా ఉన్న వానిని వారు పరిశీలి యొద్దకు తీసుకుని, మరి ఇక్కడ చూపు వచ్చిన వారిని కాదు, అంతకు ముందు గుడ్డివాడుగా ఉండిన వారిని అతను పరిశీలి యొద్దకు తీసుకొని పోయారట. మరి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. అయ్యా ప్రభు అసలు నిజంగా ఈ స్వస్థతలన్నీ ప్రభు విశ్రాంతి దినం చేస్తూ వచ్చాడు. మరొక రోజు చేయొచ్చు కదా, ఎందుకు విశ్రాంతి దినాన్ని ఈ సంభవాలు జరిగినాయి అంటే గనక ఆయన సమాజ మందిరానికి బోధించడానికి వెళుతున్నారు. మరి ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, అక్కడ వాక్యము చదవాలి. ఇదంతా అది ఒక కట్టడ. వాడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. అటువంటి ఆ దినములో ప్రభు అక్కడ బోధ చేసుకొని అక్కడ సమాజ మందిరంలో సేవ ముగించుకొని బయటికి వచ్చేటప్పటికి అక్కడ ఎవరో గుడ్డి యొక్క సమస్యతో ఉన్న వాళ్ళు తారసపడుతున్నారు. బొచ్చు చేయగలవాడు, ఆ నడుము వంగిపోయిన స్త్రీ, మరి యొక్క ఏ, గుడ్డివాడు, ఇటు విధంగా ప్రభు ఆ సమాజం ఆ మందిరములో సేవ చేసి బయటకు వచ్చినప్పుడు జరిగిన కార్యాలండి విశ్రాంతి దినములు. ఎందుకు విశ్రాంతి దినం చేస్తున్నాడంటే పర్టికులర్ గా ప్రభు ఆ విశ్రాంతి దినాన వారిని స్వస్థపరచట్ల. విశ్రాంతి దినము దేవుని ఆరాధించి ఆ యొక్క మందిరంలోకి వెళ్ళి ఆ సమాజం మందిరంలోకి వెళ్ళి ఆ దేవుని కార్యము సేవా కార్యము ముగించిన తర్వాత ఆయన ఈ పనులు చేస్తా ఉన్నాడు. ఆ మార్గాన్ని వెళుతున్నాడంటే అప్పటికి ఆయన బోధ చేసి ఆ మార్గము దాటి వెళుతుండొచ్చు. ఆ దినము ఆ విశ్రాంతి దినము సమాజ మందిరంలోకి వెళ్ళి సేవ చేసి ఆ మార్గాన్ని ఆయన దాటి వెళుతుండొచ్చు. ఇక్కడ పుట్టిగుడ్డు వాడు తారసపడ్డం ఆయన అతన్ని ప్రభు అతన్ని స్వస్థపరచడం చూస్తున్నాం. అంటే వాడు ఎలాగూ చూపు పొందాడు అంటే మరి అతను ఏమో చెప్తా ఉన్నాడు. ఏమి చెప్తా ఉన్నాడు? ప్రభు ఏమి కార్యం చేశాడో చెప్తున్నాడు. మరి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగో చూపు పొందినో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగుగా మొట్టమొదట ప్రశ్న వేశారు, మరలా అతను అడుగుతా ఉన్నారు. నీ నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందుతునని వారితో చెప్పను. రెండోసారి కూడా ప్రశ్న
ఓకే అంటున్న ఆయన సమాధానం చెప్పి మరలా వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. అతను సమాధానం చెప్పాడు. 16 వచనము, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఈలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలరని ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఈ పరిసయ్యులకు ఒక సందేహం వచ్చింది. విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి మీరుతున్నాడు ఆయన. విశ్రాంతి దినము మరి అది పరిశుద్ధమైన దినము. ఆ దినము ఏ పనులు చేయకూడదు. ఇతను దాన్ని ఆచరించట్లేదు గనక ఇతను దేవునికి సంబంధించిన వాడు కాదు, దేవుని యొద్ద నుంచి వచ్చిన కాడని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి పరిసయ్యులు, మరి కొందరేమో పాపి అయిన మనుషుడు ఎటువంటి సూచక్రియ చేయగలడా, అసలు పుట్టుగుడ్డు వాడిని బాగు చేయగలడా, వారు ఆశ్చర్యచకితులైపోతున్నారు. అది ఎంత అద్భుత కార్యము. ఆయన పరలోక నుంచి దిగి వచ్చిన వాడు కాకపోతే, నిజంగా దేవుని కుమారుడు కాకపోతే ఈ కార్యం ఎలా చేస్తాడు? ఆయన పరిశుద్ధుడు కాకపోతే, పాపి అయి ఉంటే అతను యొక్క అద్భుతం చేయటానికి వీలు కాదు. గాని అతను పాపి అయితే ఇటువంటి కార్యము చేయలేడు. ఆయన ఖచ్చితంగా పరిశుద్ధుడై ఉంటాడని మరొక గుంపు మాట్లాడుతున్నారు. ఒక గుంపు ఏమో ప్రభుని తృణీకరిస్తా ఉన్నారు. మరలా వాళ్ళు మూడోసారి ఆ గుడ్డివానితో నీ కనులు ఎలా తెరవబడి అంటే గనక అతను అంటున్నాడు, నేను ఆ వాడు ఆయన ఒక ప్రవక్త నేను కదా. అతను విన్న చిన్నతనం నుంచి వినుంటాడు, ప్రవక్తలు ఎటువంటి అద్భుతాలు చేస్తున్నారు కదా. మరి యోహాను మరి బాప్తిస్మ ఇవ్వటము ఇవన్నీ కూడా అతను విని ఉంటాడు. కాబట్టి ఆయన ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. నా కనులు తెరిచాడంటే అతను ప్రవక్త అయి ఉండొచ్చు అంటున్నాడు. 18వ వచనంలో వాడు చూపు పొందాడని మరి యూదులు తెలుసుకొని నమ్మక ఆ యొక్క తల్లిదండ్రులు పిలిచారంట. మరి పుట్టి గుడ్డు వాడుగా పుట్టిన కుమారుడు వీడే అంటే వాళ్ళు అది సర్టిఫై చేశారు, వీడు మా కొడుకే అంటే మరి మరి మీ కొడుకు అయితే మీ కొడుకు ఎట్లా స్వస్థపరచబడ్డాడు అని వాడిని అడిగితే అప్పుడు వాళ్ళు, మరి ఇది ఎలా పడ్డాడో మాకు తెలియదయ్యా, వాడు ఎక్కడికో వెళ్ళి అక్కడెక్కడో ఉండి అడుక్కుంటా ఉన్నాడు, ఆ మార్గంలో ఎక్కడో కూర్చుని ఉన్నాడు, మరి మాకు తెలీదు. మరి వై- వై- ఎవడు వీడి కన్నులు తెరిచినో అది కూడా మాకు తెలీదు, వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు, వీడు వయస్సు వచ్చిన వాడు, వీరినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడు. హల్లెలూయా. ఆ దినాలలో వారికి వయసు రావటం అంటే 40 సంవత్సరాలు వస్తే వారికి వయసు వచ్చినట్లు. అంటే అతను 40 సంవత్సరాల నుంచి ఆ దుస్థితిలో ఉన్నాడు. అతను తల్లిదండ్రులు మరొక యూదులకు భయపడి అతన్నే మీరు అడగండి, మాకు తెలియదయ్యా ఏమి జరిగిందో. అతని ఇంటికి రాగానే ఏం చేస్తుంటాడు మొట్టమొదటిగా కదా, అతని ఇంటికి రాగానే వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పుంటాడు. అద్భుతం ఎలాగునా ఆ సంతోషం ఉప్పొంగిపోతూ, ఆనందం ఉప్పొంగిపోతూ తనకు జరిగిన అద్భుత కార్యాన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులతో చెప్పుంటాడు కదా. తర్వాత మిగతా వారికి చెప్పుండొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మాకు తెలియదయ్యా, వాడు వయస్సు వచ్చిన వాడు. ఎందుకు? యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండేది. వాళ్ళు ఆల్రెడీ చాటింపు వేశారు. ఇదిగో ఎవరైనా క్రీస్తు ప్రభుని వెంబడించారా, ఆయన క్రీస్తు యేసు అనే వ్యక్తి క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకున్నారా, మిమ్మల్ని వెలివేస్తామని యూద సమాజము మరి వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించారట. అందును బట్టి వారు భయపడి వయసు వచ్చిన వాడు వీరినే వాడినే అడగమన్నప్పుడు మరలా వారు మరి ఆ యొక్క అతనిని పదే పదే ప్రశ్నిస్తారు. మరలా మరి వారిని పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము అరుగుదుమని వానితో చెప్పగా మరలా అతన్ని పిలిపించి ఇతడు పాపి మరి అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అతన్ని ఒప్పింపజేయాలని చూస్తున్నారు. 25వ వచనంలో అతడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒక్కటి మాత్రం నేను ఎరుగుదును, ఒకప్పుడు నేను గుడ్డివాడనై ఉన్నాను, ఇప్పుడు ఇప్పుడు చూచుచున్నాను. మరి అక్కడ అతని స్టేట్మెంట్ ఇస్తే అతను ఎవరో నాకు తెలియదయ్యా, పేరొక్కటే విన్నాను నేను, ఒకవేళ ప్రవక్త అయితే అయి ఉన్నాడేమో, మరి ఆయన మరి నాకు చూపు దయచేశాడయ్యా, అతను పాపి, అది ఏమై ఉన్నాడు అది మీకు తెలుసు. అందుకు వారు మరలా అడుగుతున్నారు, నీ కన్నులు ఎలాగూ తెరిచును.
ఇతనికి విసుకొచ్చింది. ఇక ఎన్నిసార్లు ఇది నాలుగోసారి ప్రశ్న వేస్తున్నట్లుగా ఉన్నది. వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులొకటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. ఇతను విసిగిపోయి అంటున్నాడు, అతన్ని వెంబడించాలనుకుంటున్నారా? అతని శిష్యుడిగా మార్చబడాలనుకుంటున్నారా? మీరు పదే పదే అడుగుతున్నారు. ఏంటి కారణం ఏంటి? మీకు చాలా ఇష్టమయ్యాడు ఆయన. ఆయన చేసిన ఈ అద్భుత కార్యం మీకు నచ్చిందా? మరి ఆయన శిష్యులు అవుతారా అంటే వాళ్ళు అంటున్నారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడు ఎక్కడ నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వానిని దూషించిరి. హల్లెలూయా. మోషేని వారు చూడలేదు. మోషే ధర్మశాస్త్ర గ్రంథమే వారికి రాయబడింది. కానీ మోషేని వారు ఎక్కువగా వారు మరి స్వీకరించారండి. కళ్ళ ఎదుట కనపడుతున్న ప్రభుని వారు అంగీకరించట్లా. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జన్మించి ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ మోషేను వారు ఘనపరుస్తున్నారు. మోషేను విశ్వసిస్తున్నారు. కానీ కళ్ళ ఎదుట కనిపిస్తున్న దేవుని కుమారుని వారు అంగీకరించకపోగా మరి వారు దూషిస్తా ఉన్నారంట కదా. ఆ మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చినో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుని యందు నుంచి వచ్చిన వాడు కాని ఎడల ఏమియు చేయనేరడని వారితో చెప్పను. ఇతనికి ఒక సత్యము గోచరమైందండి. మానవుడు పాపిగా ఉంటే ఒక ఇటువంటి అద్భుత కార్యం ఎలా చేయగలడు? అది కదా. మానవుని యొక్క మరి మనవి పాపములు ఉంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? దేవుడు పాపులు మనం ఆలకించడు కదా. ఇతనుకున్న నాలెడ్జ్ లో, ఆ సింపుల్ నాలెడ్జ్ లో అతను ఏం మాట్లాడుతున్నాడు? అతను ఒకవేళ పాపి అయి ఉంటే అతను దేవుడు ఎలా ఈ అద్భుతం అతని మాట ఎలా వింటాడు? ఈ అద్భుత కార్యం అతను ఎలా చేయగలడు? అతను పాపి అయితే ఎలా చేస్తాడు? ఎవరైనా సరే ఒక మంచి కార్యము చేయాలంటే దేవుని భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున చేస్తేనే గాని దేవుడు వాని ప్రార్థన ఆలకించడు. పాపుల మనవ దేవుడు ఆలకించడు. ఒక పుట్టి గుడ్డి వాడికి కలిగిన అవగాహన ఆ యొక్క పరిసయులు, ఆ యొక్క యూద మత పెద్దలు, యాజకులకు అర్థం కాలేదండి. మానవుడు పాపములో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మరి దేవుడు భక్తుడే దావీదు కూడా, అయ్యా నేను పాపంలో ఉండి ప్రార్థించగా నువ్వు నా ప్రార్థన ఆలకించలేదయ్యా అంటున్నాడు కదా. అతను ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ యొక్క పాపం స్థితిలో ఉండి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, ఆయన వేడుకున్నాడు దేవుని. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించల. అవునా కాదా? ఇతను ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తర్వాత దేవుడు ఇతను అంగీకరించాడు. ఇతను కూడా ఈ సింపుల్ నాలెడ్జ్ కలిగిన వాడే చెప్తున్నాడు. పుట్టుగుడ్డు వాడిని లోకంలో ఎవరు కూడా కన్నులు తెరిచినట్టు ఇంతవరకు కూడా మనం వినలేదు, వినపడలేదు. లోకము పుట్టినప్పుడు నుండి వినపడదు. అతనికి తను పుట్టినప్పటి నుంచి ఆ 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఇది విధంగా ఈ కార్యం జరిగినట్లుగా నేను ఎన్నడూ వినలేదు. లోకంలో ఉన్న వారు కూడా ఎవరు వినలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇదండి కన్ఫర్మేషన్ తో దేవుని గురించి మనం చెప్పుట. మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య మహత్కార్య సూచక్రియలు మనం ప్రజలకి చెప్పేటప్పుడు, ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ ఘంటాపాదంగా ఖచ్చితంగా మనం చెప్పబద్దులమైన అప్పుడు వాళ్ళు, నీవు కూడా పాపిగా పుట్టినవాడు మాకు బోధించవచ్చుది అని వారిని వెలివేసిరి. అబ్బా చూడండి, తను దేవుని గురించి అవగాహన కలిగిన వాడే మాట్లాడిన మాటలకు అతనిని వెలివేశారని. లోకం కూడా మంచి క్రియలు చేస్తున్న క్రైస్తవులని వెలివేస్తా ఉన్నది, హింసిస్తా ఉన్నది, చెడ్డవాళ్ళని దూషిస్తా ఉన్నది కదా. క్రైస్తవులే మన భారతదేశంలో లేకపోతే మరి ఈ యొక్క ఇన్ని కార్యాలు, ఇన్ని మేలైన కార్యాలు జరగవండి. ఇప్పటి వరకు భారతదేశంలో క్షేమము సుభిక్షత ఉందంటే క్రైస్తవుల యొక్క ప్రార్థనే. ఆ మిషనరీస్ వచ్చి మనకు ఆ ప్రార్థన జీవితం నేర్పించారు. క్రైస్తవులుగా
మనం మారటానికి మరి వారి ద్వారా దేవుడు తన కార్యం జరిగించి కొంతమంది ప్రార్థించే వారిని ఈ లోకంలో పెట్టాడు గనక మరి ఈ ప్రార్థన ద్వారా మనం చేస్తున్న ప్రార్థన ద్వారా లోకంలో మరి కొన్ని కార్యాలు జరుగుతా ఉన్నాయి. లేకుంటే భారతదేశం ఎప్పుడో నశించిపోయేదేనండి. నేను ఈ మధ్య ఒక బుక్ చదువుతా ఉన్నాను. ఆ బుక్ లో ఆ దైవజనుడు రాస్తున్నాడు, అసలు భారతదేశానికి చాలా గొప్ప విపత్తు రాబోతుందంట. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు. అంతకుముందు శ్రీలంకలో ఆ యొక్క ఆ, మరి అక్కడ గొప్ప ఆర్థిక సంక్షోభం ఏర్పరచబడక ముందు దేవుడు బయలుపరిచాడంట. మరి తర్వాత మరి అది ఆ డిస్ట్రక్షన్ లోకి వెళ్ళటం కదా. మనం శ్రీలంక గురించి కూడా మనం ప్రార్థన చేసాం. ఆకలితో కేకలు వేయటం, ఇదంతా బీద దేశంగా మారిపోవటం గురించి మనం ప్రార్థన చేసాం. మరి ఆ యొక్క చైనాలో ఈ మధ్య తుఫానులు రావటం, 3 కోట్ల మంది నిరాశ్రయులయ్యారంట. అసలు ఇవన్నీ చదువుతా ఉంటే దేవుడు మనకిచ్చిన కృప, ఆ వెలుగు మనకు అనుగ్రహింప చేశాడు. పాపం నుంచి మనం విడిపించాడు. మనల్ని వెలుగుమయంగా చేశాడు. ఆ దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలుగా, కొండ మీద కట్టబడిన కట్టడాలుగా మనం ఉన్నాము. మనము ఈ పుట్టు గుడ్డువాడు కలిగిన సాక్ష్యం మనం కలిగి ఉన్న వారమై ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇచ్చదుము గాక. ప్రభువుని మనం ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో, ప్రభు లోతుల్లోకి వెళ్ళి స్థిరపరచబడ్డామో, ఆయన కొరకు మనము ఇటువంటి సాక్ష్యం ఇవ్వగలం. ప్రభు కొరకు సాక్షులుగా, మహిమ తెచ్చు పాత్రలుగా, ఆయన ద్వారా పొందుకున్న అద్భుత ఆశ్చర్య కార్యాలని అనేక మందికి పంచువారుగా ఉండటానికి దేవుడు మనకి తన కృప అనుగ్రహింప చేయను కాక.